క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. నేటి పట్టణాలన్నీ కూడా మనము గమనించినట్లయితే ఆ ప్రభు యొక్క కరుణ, ఆ ప్రభు యొక్క కృప మనపై ఏ విధంగా ఉందో మనం చూడబోతున్నాము. మరి ముఖ్యముగా ఈ దివ్య కారుణ్య ఆదివారము అనగా ఏమిటి? ఈ దివ్య కారుణ్య ఆదివారం గురించి మనందరికీ ఎలా తెలుసు? ఈ దివ్య కారుణ్య చిత్రపటము మనకు ఎలా వచ్చింది అనే ఈ అంశాలపై మనము మొదటిగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనందరికీ తెలుసు, డివైన్ మర్సీ పిక్చర్, దివ్య కారుణ్య చిత్రపటం, ఆ దివ్య కారుణ్య ప్రార్థన అనేది మనందరికీ ఎలా వచ్చింది అంటే ఇది ఒక్కరు కూడా చెప్తారు, అది పునీత మరియ ఫౌస్టిన్ కౌస్కా అనే సిస్టర్ ద్వారా, అనే పునీతురాలు ద్వారా మనకు వచ్చింది అని మనమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము. ఇది యథార్థము. అయితే పునీత మరియ ఫౌస్టిన్ కౌస్కా గారి జీవితాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఆమె పోలాండ్ దేశంలోని లోర్జీ జిల్లాలోని గ్లోగోవిక్ అనే గ్రామములో 1905 సంవత్సరంలో ఆగస్టు 25వ తారీఖున ఆమె జన్మించింది. ఆమె జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు హెలేనమ్మ అని మనం చెప్పవచ్చు. వీరు మొత్తము 8 సంతానం. 8 మందిలో 3వ వ్యక్తి ఈ హెలేనమ్మ. అయితే వీరి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే వీరిది ఒక పేద కుటుంబము. ఆమె వారి కుటుంబ పోషణ కోసం ఈమె కూడా పనిచేస్తూ ఉండేది. అయితే ఆమె తాను రాసుకున్న దినచర్య పుస్తకంలో ఆమె 7వ ఏటనే దైవ పిలుపును పొందినట్లుగా ఆమె రాస్తూ ఉంది. ఆమె గురించి మనకు ఏ విధంగా తెలుసు అంటే ఇదిగో ఆమె రాసినటువంటి దినచర్య పుస్తకము. ఆమె ప్రతిరోజు ఆమెకు ఏం జరుగుతుందో అదంతా కూడా ఆమె రాయడాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆమె 3 సంవత్సరాలు చదివింది, అంటే 3వ తరగతి వరకు చదివింది అని చెప్పి మనము అనుకోవచ్చు. 3వ తరగతి వరకు చదివిన ఆమె 477 పేజీల పుస్తకాన్ని ఆమె రాసింది. దీనిని మనము గ్రహించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తరువాత 14వ సంవత్సరంలో ఆమెకు వింత వింత వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 16వ ఏట ఆమె ఒక పని మనిషిగా ఇంటింటికి వెళ్ళి పని మనిషిగా ఆమె పనులు చేస్తూ ఉండేది. తన 17వ ఏట ఇంటికి వచ్చి నేను కన్యాశ్రీని కావాలనుకుంటున్నాను అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, మన దగ్గర ఇంత డబ్బు లేదు, నిన్ను ఆ కాన్వెంట్లో చేర్చి, ఆ మఠకన్యల నివాసంలో చేర్చి నిన్ను కన్యాశ్రీ చేయుటకు మా దగ్గర అంత డబ్బు లేదు, కాబట్టి నీవు ఈ పని మనిషి పనే నువ్వు చేయని చెప్పి ఆమె తిరిగి పంపించున్నారు. మరి అటు తరువాత ఒకసారి ఒక పార్టీకి వెళ్ళి తన చెల్లెలు మరియు హెలెన్ వీళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు, నృత్యాన్ని ప్రదర్శించడాన్ని మొదలుపెట్టారు. వెంటనే ప్రభు ఆమెకు దర్శనమిచ్చున్నారు. ఆయన దేహమంతా కూడా గాయములతో నిండి ఉండడాన్ని ఆ తల్లి చూసింది, హెలెనమ్మ చూసింది. చూడటమే కాదు, ఆమె ఈ మాటలను వింటూ ఉంది. ఇంకా నువ్వు ఎంతకాలము నా నుండి దూరంగా ఉంటావు, నువ్వు ఎంతకాలము నన్ను నా దగ్గరికి రాకుండా ఉంటావు అని
ప్రభు మాటలను ఆలకించింది. అదంతా అందరూ డ్యాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ పార్టీలో ఉంటే ఈమె మాత్రము ఆ ప్రభుని దర్శిస్తూ ఉండడాన్ని మనము చూస్తూ ఉన్నాం. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి సెయింట్ స్టెనిస్లాస్ కేథీడ్రల్ చర్చికి వెళ్ళి అక్కడ ఆమె మోకరించి ప్రార్థిస్తూ ఉంది. ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఒక దివ్య స్వరము ఆమెకు వినపడింది. ఏమని? ఇదిగో వెంటనే వార్సుకు వెళ్ళు, అక్కడ ఒక కాన్వెంట్లో ఒక మఠకన్యల సభలో నువ్వు చేరు అని చెప్పి ప్రభువు వాణి ఆమెకు వినపడింది. అలా వినపడిన తరువాత ఆమె తల్లిదండ్రులకు చెప్పి, ఇదిగో ప్రభు నన్ను ఇక్కడికి వెళ్ళమంటున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎన్నో కాన్వెంట్ల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో మఠకన్యల సభల దగ్గరికి వెళ్ళి నేను అమ్మగారిగా అవుతాను అని చెప్పి ఆమె అడిగింది. అప్పుడు ఎవరే కానీ ఒప్పుకోలేదు. పని మనిషి పని చేస్తూ ఉంటాము, అట్లాంటి వాళ్ళకి మేము ఇక్కడ స్థానం ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు. అయితే కారుణ్యమాత అనే ఒక సభకు చెందిన మఠకన్యలు ఈమెను చేర్చుకోవడమే కాదు, ఆమెకు ఒక కొత్త పేరుని ఇవ్వడాన్ని కూడా మనం చూస్తున్నాము. అదే మేరీ ఫౌస్టీనా. ఇప్పుడు మనమందరం కూడా మరియా ఫౌస్టీనా కవాస్కా అనే పిలువబడుతూ ఉన్నటువంటి హెలెనమ్మ అక్కడ ఆ కారుణ్య మాత మఠకన్యల సభలో ఆమెకు ఈ పేరు ఇవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి వాళ్ళకు స్పిరిచువల్ డైరెక్టర్, ఆధ్యాత్మికంగా ఒక గురువు ఉంటారు. మరి ఫౌస్టీనా కవాస్కా గారికి కూడా మిఖాయేలు అనే గురువు ఆమెకు ఆధ్యాత్మికంగా గురువుగా ఉంటూ ఉన్నారు. అది కూడా ప్రభువు చెప్పినట్లే, ప్రభు ఇదిగో ఈ గురువు దగ్గరికి వెళ్ళు, నీకు ఈయన సహాయం చేస్తాడు అని ఆ ప్రభువు పలికిన మాటల ప్రకారం ఆమె ఆ గురువు దగ్గరికి వెళ్ళడము, ఆమెకు జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ఆ గురువుకు చెప్పడము, ఆ గురువు ఇదిగో ఇక నుంచి నీకు ఏది జరిగినా కానీ ఒక పుస్తకంలో రాయి, ప్రతిరోజు నీ దినచర్యలో ఇది జరిగిందని చెప్పి నీ పుస్తకాన్ని రాయి అని చెప్పి ప్రభువు గురువు గారు సెలవిచ్చి ఉన్నారు. కావున ఆమె అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా కులంకుషంగా రాయడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఆమెకు ఎన్నో దర్శనాలు, ఉత్తర స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థించు అనే దర్శనం, తర్వాత మరణావస్థలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించమని, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించమని కూడా ఆమె దర్శనంలో కనబడని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మరియా ఫౌస్టీనా కవాస్కా గారికి ఎంతో అనారోగ్యం, ఎన్నో అనారోగ్యాలకు ఆమె గురి అయి ఉన్నది. ఆమెకు క్షయవ్యాధి సోకి ఉన్నది. మళ్ళీ ఎన్నోసార్లు హాస్పిటల్ పాలన ఉన్నది. ఆ టైంలో ఆమె బెడ్ మీద ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మరణావస్థలో ఉన్న వారి కోసం ప్రార్థించమని ప్రభు వాని వినపడినప్పుడు ఆమె బై లొకేషన్ పవర్ ద్వారా ఆమె ఒక చోటునే ఉండి మరో చోటుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి రావడాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. అదంతా కూడా అక్కడ జరిగిన వ్యక్తులందరూ కూడా సాక్షులుగా ఉంటూ ఉన్నారు. ఏమైనా సహోదరులా, అయితే ఆమె 1931 ఫిబ్రవరి నెల 22వ తారీఖున ప్రభు ఇచ్చినటువంటి దర్శనం, ఇదిగో నేను దివ్య కారుణ్యమూర్తిని, ఇదిగో ఈ చిత్రపటాన్ని నువ్వు ఏ విధంగా అయితే చూస్తున్నావో అదే చిత్రపటాన్ని నువ్వు గీసి దీన్ని ఉత్తాన ఆదివారం తర్వాత వచ్చే మొదటి ఆదివారము నాడు దివ్య కారుణ్య ఆదివారముగా, డివైన్ మర్సీ సండేగా ప్రకటింపబడి ప్రతి ఒక్కరు కూడా ఈ దివ్య కారుణ్యాన్ని గౌరవించాలి, ఆరాధించాలి, దీవెనలను పొందాలి అని ప్రభు కోరుకున్న విధముగా దివ్య కారుణ్య ప్రభువునకు దివ్య కారుణ్య దూతగా ఈమె మారి ఉన్నది.
ప్రేమైన సహోదరులారా, ఇది ఈయన చరిత్ర. ఇది మనము దివ్యకారుని చిత్రపటాన్ని మనం చూస్తున్నాము, ఆ ప్రభువును ప్రార్థిస్తున్నాము అంటే ఇదిగో ఆమె కళ్ళతో చూసినటువంటి ఆ ప్రభు యొక్క చిత్రపటాన్ని ఆమె చెప్తూ ఉండగా ఒక చిత్రకారుడు తీసి ఉన్నాడు. అది ఆ చిత్రపటాన్ని మనము ఇప్పుడు అందరం కూడా చూస్తూ ఉన్నాము ప్రేమైన సహోదరులారా. అయితే ఈ దివ్య కారుణ ఆదివారం ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి అంటే ఇదిగో ప్రభు యొక్క అయితే ఈ దివ్య కారుణ్య ఆదివారం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ప్రభు యొక్క కరుణను మనం పొంది ఉన్నాము. అది ఇతరులకు మనము ఇవ్వగలుగుతున్నామా లేదా అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరులారా.